వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా మమ్మీ పైన ఒక ప్రాంక్ చేయబోతున్నాం. ఇన్ని రోజుల తర్వాత ఒక ప్రాంక్ అంటే ఏందా అనుకుంటున్నారు కదా. మొన్నే అయితే మేమైతే వ్యాక్యూమ్ క్లీనర్ ఆర్డర్ పెట్టాము. పొద్దునే వచ్చింది. ఇందాక మొత్తం ఫిక్స్ చేసి టెస్ట్ చేసా, బాగానే పని వస్తుంది. కావాలంటే మీరు కూడా కొనుక్కోవచ్చు, లింక్ బయోలో ఇస్తాను. ఇప్పుడు ప్రాంక్ ఏంటంటే, మనకి మోటార్ ఉంది కదా, మన మోటార్ని మామూలుగా వాటర్ సక్ చేసేటప్పుడు దీన్ని పెట్టి యూజ్ చేయాలి, లేకపోతే మోటార్ పని చేయదు, పాడైపోతుంది. అదే ఇప్పుడు దీన్ని పెట్టి యూజ్ చేసామనుకోండి, వ్యాక్యూమ్ క్లీనర్ పాడైపోతుంది. అదే మేమేంటంటే మా అన్నయ్య చెక్ చేస్తూ ఉన్నాను, నేను స్నానానికి వెళ్ళి ఉన్నాను. ఇది అన్నయ్య వచ్చిన తర్వాత నేను ఇట్లా అన్నయ్య ఏమో టెస్ట్ చేస్తాడు, ఇది పెట్టి మా అన్నయ్య ఏమో టెస్ట్ చేస్తాడని చెప్పి చెప్తాడు అన్నయ్య. నేను ఇట్లా అప్పుడు నా పైన ఏం చెప్తాడంటే, నేను స్నానానికి వెళ్ళి ఉన్నాను, వాడేమో ఇదే నేను ఏం చెప్పకుండానే ఇది పెట్టేసి వాటర్ టెస్ట్ చేశాడు అని చెప్తే అప్పుడు ఏమైంది, ఏమవుతుంది ఇప్పుడు ఏమైందిరా అని చెప్పి అడిగింది అనుకోండి, ఇది బాగా పెద్దగా సౌండ్ వస్తుంది. ఇది ఒకటే ప్రాబ్లం ఉంది, అది కారణంగా పెట్టుకొని మనమైతే కెమెరాని ఫిక్స్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడైతే కెమెరాస్ ఫిక్స్ చేసేస్తున్నాం. ఫస్ట్ కెమెరా ఎక్కడ ఫిక్స్ చేస్తానో కూడా చూపిస్తాను, ఆగండి. హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేసి కెమెరాని అయితే సెట్ చేస్తాము. ఇదిగోండి, ఈ సరౌండింగ్స్లోనే ఒక ప్లేస్లో ఉంది. తొందరగా మీరు కామెంట్లో చెక్ చేసి కామెంట్లో పెట్టండి ఎక్కడ ఉందో. హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేసి కెమెరా అయితే సెట్ చేసేసాము. అదంతా బట్టలు పెట్టేసి వాటిలో దాన్ని కనపడకుండా నీట్గా పెట్టేసాము. ఇప్పుడు వచ్చేసి మా మమ్మీకి ఫోన్ చేస్తాము. ఫోన్ చేస్తే మా మమ్మీ వచ్చేసి దీని తర్వాత మేము మళ్ళీ వీడియో ఆన్ చేస్తాము. హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేసి మా మమ్మీ వచ్చేసింది. త్వరగా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. పోతే ఏమైంది, రిటర్న్ పెట్టుకోవచ్చు. అందుకే కదా ఏదైనా చెక్ చేస్తే రిటర్న్ టైం ఉందనుకో, రిటర్న్ పంపించేస్తాను. నేను చెప్తా అప్పటికి వాడే ఏమైంది ఇప్పుడు ఇదిగో ఇందులోమా యూజ్ చేసేటప్పుడు ఇదిగో ఈ వాటర్ మా దీనికి ఇది వాటర్ అయితే ఇది వాళ్ళు పెట్టేస్తారు. దీనికి వాళ్ళు పెట్టేస్తారు. ఇది నార్మల్ క్లీన్ చేసుకోవడానికి ఇది పెట్టుకుంటాం. ఇది వాటర్తో క్లీన్ చేయడానికి. నేను మొత్తం ఫోన్లో చూసా, వాడు స్నానానికి వెళ్ళి ఉన్నాడు. నేను చూసా బాగానే వర్క్ అయింది. అప్పుడు అంత సౌండ్ కూడా లేదు. వాడు తర్వాత నేను వెళ్ళా స్నానానికి, వాడు చూస్తా అన్నాడు. నేను వచ్చినా చూపిస్తానరా అన్నా. ఆహా కాదు అన్నాడు. నేను వచ్చేటప్పుడు ఏదో పెట్టాడు, మరి వాటర్ పోసాడు కింద. ఇదిగో దీని పోతే ఇది పెట్టాడు. లోపల మోటార్లో వాటర్ ఉంది. సరే, ఈ నీరు బయట రావాలి. సౌండ్ వస్తుందా? టైం ఉంది, అందుకే నేను చెక్ చేయండి రా. ఎట్లా పెట్టారా భూజన దొరకకూడదా? వన్ వీక్ వాడుకోండి మేడం, వాడుకొని మీరు బాగాలేకపోతే రిటర్న్ పెట్టేయండి అని చెప్పాడు అబ్బాయి. ఇది పెట్టా వాళ్ళు కదా. బూజులు కావాలా ఇప్పుడు ఏంటి పెట్టిరా? అదే వస్తుంది, అంత సౌండ్ వస్తుంది. అసలు అంత సౌండ్ కూడా లేదు. అవును, ఏం పోతుంది, ఏంటి వాటర్ లోపల ఏదో వాటర్ లేవా చిమ్మేది పై అది పెట్టి మాసం పెట్టు. అది బాగుంటుంది. లోపల అసలు ఎంత సౌండ్ వస్తుంది. అది బ్రో
రాకుండా వాటర్ సౌండ్ స్మెల్ వస్తుంది. ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేయండి. దాని గురించి ఇంకా డిస్కషన్ ఎటు ముందు చెప్పాలి కదా. దాంట్లో నీళ్ళు తీసేసి క్లాత్ కూర్చేసి బాక్స్ పెడతాను. బాగుందా? ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. కాకపోతే మళ్ళీ ఎట్లా అమ్మా? చండాలంగా ఉంది. నాకు తెలుసు వాడి ఎక్స్ప్రెషన్ బయట అర్థమైంది. నాకు ఇలా అనుకున్నా బిల్డప్ ఇస్తున్నాడని నేను అందుకని బిల్డప్ ఇచ్చా. ఇప్పుడేమనుకున్నా అందుకే అన్నాను వారంటీ ఉంది కదా, వారం రోజులు వాడుకున్నాను. ఆయనే చెప్పాడు 1 వీక్ వారంటీ మేడం, మీరు వాడితే మీకు అర్థమైంది. రీల్ అనుకున్నా ఫేక్ అనుకున్నావా? ఏదో జరుగుతుంది అనుకుంటా కానీ అంటే రీల్ చేస్తున్నారా అని గెస్ చేయాల. అంటే వీడు ఆ పడుకొని ఉండడం, వీడు బిల్డప్ ఇవ్వడం చూసి ఏదో జరిగింది. అంటే నిజంగా వాటర్ ఏమైనా పాడైందేమో, నీకు తెలియదేమన్నా ఆన్ చేసావా అని అర్థం. సర్లకి ఆ వాటర్ తీసేసి క్లీన్ చేసి అసలు అంతా ఇచ్చేసింది నేనేమా. మరి అంత సౌండ్ వస్తుందిగా. అంతే అది సౌండ్ వస్తుంది. అంత సౌండ్ రాదు అసలు క్లీన్ అవ్వట్లేదు కదా. నేను చెప్తా తర్వాత దాంట్లో నేను చూస్తా కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయమను. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. Bye bye. See you in the next video.